హాయ్ అండి. వెల్కమ్ టు సునీత గారి సంధి క్రియేటర్స్. మరి చక్కటి కథలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాం కదా. మరి ఈరోజు కథ చాలా అద్భుతంగా ఉంటుంది. కథ పేరే ఏబిసిడి. మరి ఎంత చక్కటి కథలు అందించిన ఎస్ విజయలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సులువైన పద్ధతి ధ్యానాన్ని అందించిన పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారికి వేల వేల హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ చక్కగా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఏబిసిడి. వశిష్ఠపురంలో శేఖర్ ఝాన్సీ అనే దంపతులు నివాసం ఉండేవారు. శేఖర్ ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఝాన్సీ ఇంట్లోనే ఉండి పిల్లల బాగోగులు చూసుకునేది. వారికి దీక్షిత, అక్షిత అనే ఇద్దరు కారులు. స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో వాళ్ళిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. అంటే ఎనిమిదో తరగతి చదువుకుంటున్నారు. ఒకసారి అక్షిత తండ్రితో పాటు ఊరికి వెళ్ళింది. అందువల్ల 3 రోజులు స్కూల్కి వెళ్ళలేదన్నమాట. యాబ్సెంట్ అయిపోయింది. ప్రయాణం చేసి వచ్చినందువలన కొద్దిగా అలసిపోయి ఉండటంతో ఆలస్యంగా నిద్రలేచింది. తనకు ఆలస్యం అవుతుందని వాళ్ళ అక్క దీక్షిత చెల్లిని వదిలేసి స్కూల్కి వెళ్ళిపోయింది. మెల్లగా తయారై నిదానంగా బయలుదేరింది అక్షిత. పాఠశాలలోకి వెళ్ళగానే ఆ ప్రాంగణం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంది. చూసి చాలా ఆశ్చర్యపోయింది. ఏంటి, మా ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు, అసలు స్కూల్లో వాళ్ళందరూ ఏమైపోయారు, ఒక్కరు కూడా గ్రౌండ్లో లేరేంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళింది. స్కూల్లో కూడా తరగతి గదుల్లో చూస్తే చాలా సైలెంట్, చాలా నెమ్మదిగా ఉంది. దీంట్లో ఎవరు లేరా ఏంటి అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూసేసరికి అందరూ నిదానంగా సైలెంట్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారనమాట. ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఆశ్చర్యం వేసింది. అంతా నిశ్శబ్దం. అందరూ కళ్ళు మూసుకొని కూర్చున్నారు. అక్షితకు ఏమీ అర్థం కాలేదు. అలాగే నిలబడి అందరినీ గమనిస్తూ ఉంది. ఏం అర్థం కాక ఏమైంది వీళ్ళకి, అసలు ఏంటి ఇదంతా, వీళ్ళందరూ కళ్ళు మూసుకోవడం ఏంటి, చేతుల్లో చేతులు కలుపుకోవడం ఏంటి, ఏం చేస్తున్నారో ఏం అవ్వట్లేదని చెప్పేసి అలా నిట్టూర్పుగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో ఏమైంది, గంట మోగింది. అందరూ ప్రార్థనా సమయానికి నిశ్శబ్దంగా క్రమపద్ధతిలో వాళ్ళు సైలెంట్గా వెళ్ళడం చూస్తుందన్నమాట. తను కూడా అందరిలాగే ఏం మాట్లాడుకుంటా లైన్లో వెళ్ళి చక్కగా ప్రార్థన చేసేసుకొని, ప్రార్థన పూర్తయిన తర్వాత మళ్ళీ అందరూ వాళ్ళ తరగతి గదులకు వెళ్ళిపోయారు. ఎవరి పనిలో వాళ్ళు చక్కగా మునిగి ఉన్నారనమాట. మెల్లగా తన స్నేహితురాల్ని తులసిని పిలిచి, ఏమైంది, అందరూ ఇలా ఉన్నారు అని అడిగింది అక్షిత. చప్పుడు చేయకు, నీ పని నువ్వు చూసుకో, నీకు తర్వాత చెప్తా అన్నది తులసి. ఇంతలో తరగతి ఉపాధ్యాయులు స్వర్ణమాల గారు వచ్చారు. నిన్నటి విషయాలు ఒక్కసారి పునశ్చరణ చేసి విద్యార్థులందరికీ తలా ఒక పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని ఒక 5 నిమిషాలు చదివి ఆ తర్వాత వారి సబ్జెక్ట్ పుస్తకాలు తెరవమని చెప్పారు. అందరూ అలాగే చేశారు. టీచర్ పాఠం చెప్తుంది. ఇంతలో గంట మోగింది. టీచర్ వెళ్తూ భోజన విరామ సమయంలో ఏం చేయాలో గుర్తుంది కదా అన్నది. ఎస్ టీచర్ అన్నారు విద్యార్థులంతా. అక్షితకు మళ్ళీ ఆశ్చర్యం. ఇంకా టీచర్ వచ్చింది, పాఠం చెప్పింది, వెళ్ళిపోయింది. ఇలా అన్ని పీరియడ్స్లు గడిచిపోయాయి. భోజన విరామం సమయం అయింది. అంతా భోజనం చేసి తరగతి గదికి వెళ్ళి పొద్దున టీచర్ ఇచ్చిన పుస్తకం చదువుచున్నారు. గంట మోగింది. ఇంకో సబ్జెక్ట్ టీచర్ వచ్చారు, పాఠం చెప్పి వెళ్ళిపోయారు. ఇలా ఒక్కొక్క పీరియడ్స్ గడిచిపోయి రోజు పూర్తి అయిపోయింది. ఇంటికి వెళ్ళగానే అక్షిత తన సోదరి దగ్గరకు వెళ్ళి తనకున్న డౌట్స్ అన్ని ప్రశ్నల వర్షం కురుస్తుందన్నమాట. అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం అన్నట్టుగా మౌనంగా ఉంది దీక్షిత. అక్షతకు బాగా కోపం వచ్చింది. వచ్చి నువ్వు నాకు సమాధానం చెప్తావా చెప్పవా అంటూ బెదిరించింది. అప్పుడు దీక్షిత, నువ్వు కోపం పడకు, నేను నీకు చెప్తాను, ముందు వెళ్ళి రెడీ అయ్యిరా అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట వాళ్ళ సిస్టర్కి. ఇద్దరు కొంచెం అల్పాహారం తీసుకొని కూర్చున్నారు. దీక్షిత చెప్పడం మొదలుపెట్టింది. నువ్వు పాఠశాలకి రాలేదు కదా 3 రోజులు. ఏం జరిగిందంటే, పొద్దున్నే ప్రార్థన సమయం కంటే ముందే పాఠశాలకు వచ్చిన మన స్నేహితులు ఆటలు ఆడుకుంటూ అల్లరి చేసుకుంటూ ఒకరికొకరు చిన్న గొడవ అయ్యి వాళ్ళే కొట్టుకుంటూ చాలా చాలా అంటే స్కూల్ మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ కూడా కిందన పడిపోయి దొర్లిపోయి అందరూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇది చూస్తూ అంటే చింపిరి జుట్లు
అంటే కొంతమందికి గాయాలయ్యాయి, రక్తం కారింది, చింపిరి జుట్టులతో ఏడుస్తూ ఉన్నారనమాట. సరిగ్గా అదే సమయానికి ప్రిన్సిపల్ వచ్చి చూసి మేడం గారు వచ్చారు. వాళ్ళని దగ్గరికి రమ్మని పిలిచి పిల్లలందరినీ బాగా కొంచెం తిట్టి కొంచెం గట్టిగా అరిచి అక్కడితో ఆగకుండా మన తరగతి ఉపాధ్యాయురాలు అయిన స్వర్ణమాల మేడం గారిని పిలిచి ఇంకోసారి ఇలాంటివి మళ్ళీ పునరావృతం చేయకూడదని చెప్పేసి మేడంకి కూడా చెప్పడం జరిగిందంట. ఇంకేముంది, ప్రార్థనాంతరం తిరిగి వచ్చిన మన స్వర్ణమాల మేడం అందరి మీద చాలా కోప్పడి ఏబిసిడి గురించి, ఆధ్యాత్మిక పుస్తకాల గురించి చెప్పారు. అంతేకాకుండా ఆ రోజు నుండి తరగతి విద్యార్థులు ఎవ్వరూ కూడా ప్రాంగణంలో కనిపించకూడదని ప్రతిరోజు ఉదయం వచ్చినట్టు కళ్ళు మూసుకొని వేళ్లల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలని పిల్లలకి చెప్పడం మొదలుపెట్టారనమాట. పుస్తకాలే కాకుండా ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలని, ఆధ్యాత్మికానికి సంబంధించిన కొన్ని మోటివేషనల్ బుక్స్ ఇవ్వడం జరిగింది. సో మరి ఇవన్నీ చెప్పిన తర్వాత శేషమ్మ అటెండర్కు కూడా ఇవన్నీ గమనిస్తూ ఉండమని చెప్పేసి ఆవిడకి చెప్పారు. సో అమ్మయ్య అంటూ ఒక నిట్టూర్పు తీసి, అది సరే ఇంతకు ఏబిసిడి ఏమిటి అంటే తన సిస్టర్కి తెలిసింది కదా, ఇదంతా నేను 3 రోజులు ఊరెళ్ళిన తర్వాత తెలిసిందా ఈ స్టోరీ, ఇదంతా చెప్పారా, మరి ఇంతకీ అదేదో ఏబిసిడి అంటున్నావు, అదేంటి నాకు చెప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏబిసిడి అంటే అది కూడా చెప్తా విను అని మొదలుపెట్టింది దీక్షిత. ఏబిసిడి అంటే బి అంటే బర్త్ పుట్టక, సి అంటే సినిమా జీవితం, డి అంటే డెత్ చావు. అంటే మనం బీసీడీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం అన్నమాట. పుట్టుక చావు ఈ రెండింటి మధ్యలో ఉన్నది సినిమా. అలాంటి జీవితం ఈ భూమి మీదకి మనం అనుభవాలు పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం అని అవన్నీ మర్చిపోయాం. ఈ శరీరాన్ని ఒక వస్త్రంలా విడిచిపెట్టి మరొక శరీరం కొత్త వస్త్రం ధరిస్తాం అని చెప్పింది దీక్షిత. మరి ఏ అంటే ఏమిటి అన్నది అక్షిత ఆతృతతో. చెప్తా ఉండు. ఏ అంటే ఆత్మ. మనం ఈ శరీరాలను ధరించక ముందే అంటే పుట్టుక ముందే, బర్త్ అంటే పుట్టుక ముందు కన్నా మనం ఒక ఆత్మ పదార్థంలో మనం ఏ అనగా మొదటి అక్షరాన్ని వదిలేసి ఏబిసిడిలో మొదటి అక్షరాన్ని ఏను వదిలేసి బీసీడీ కోసం మనం ఆలోచించి డెత్తో అంతా ముగిసిపోతుందని అనుకుంటున్నాం. కానీ అది కాదు. ప్రతి ఒక్కరూ డీను దాటాలి, ఈ దాకా వెళ్ళాలి. ఈ అంటే ఎన్లైట్మెంట్ అంటే ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని ఆర్జించి చైతన్యులు అవ్వాలి, తద్వారా అందరూ అసెన్షన్ పొందాలి. ఇది జరిగిన విషయం అని ముగించింది దీక్షిత. అది సరే, ఇవన్నీ కావాలి అంటే ఏం చేయాలన్నది అక్షిత. ఏమీ లేదు, ఏం కావాలన్నా అన్నిటికీ ఒకటే సమాధానం, ధ్యానం. అదొక్కటే అన్నిటికీ మూలం అన్నది దీక్షిత. అది సరే, కానీ ఈరోజు టీచర్ గారు ఇచ్చిన పుస్తకం గురించి చెప్పు అంది. అది ధ్యాన విద్యార్థి పుస్తకం. విద్యార్థి ఎంతో అవసరమైన పుస్తకం, మన భవిష్యత్తుకు బాగా ఉపయోగపడే పుస్తకం. శ్వాస గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన చక్కటి పుస్తకం అంటూ ఇచ్చింది. ఇచ్చింది కానీ నాకు ఏమీ అర్థం కాలేదు అన్నది అక్షిత. సరే ముందు మనం హోంవర్క్ పూర్తి చేయాలి అన్నది దీక్షిత. ఇద్దరు కలిసి హోంవర్క్ పూర్తి చేశారు. మరుసటి రోజు నుంచి స్కూల్లో వాతావరణం అక్షితకు కూడా అర్థమైంది. ఆ ఒక్క తరగతే కాకుండా కొద్ది రోజులకు పాఠశాలలో అన్ని తరగతులు పూర్తిగా మారిపోయాయి. విద్యార్థులంతా ధ్యానం మొదలుపెట్టారు. వారి ఇళ్లలో కూడా ధ్యానం చేస్తున్నారు. ఊరు బడి ధ్యానమయం అవటంతో పాటు విద్యార్థులు వారి చదువుల్లో క్రమశిక్షణలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. విషయం విద్యాశాఖ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ దాకా చేరింది. జిల్లాలో అన్ని పాఠశాలల్లో ధ్యానం చెప్పమని జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. వశిష్ఠపురం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో అన్ని అంశాలలో ఉన్నత ప్రతిభ కనబరిచినందుకు అందరూ అభినందించారు. దీనికంతటికి కారణమైన స్వర్ణమాల మేడంను అందరూ అభినందించడంతో పాటు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా జిల్లా అవార్డు, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు అందుకుంది. అందరూ ధ్యాన ప్రచారం మొదలుపెట్టారు. అందరికీ ధ్యానం, అందరిది బాధ్యత. సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరి విన్నారు కదా, ఏబిసిడి. ఏ అంటే ఆత్మ, బి అంటే బర్త్, సి అంటే సినిమా, అండ్ డి అంటే డెత్. మరి దాని తర్వాత ఈ కూడా ఉంది, ఎన్లైట్మెంట్. సో ఎంత చక్కగా అద్భుతంగా చెప్పారు కదా స్టోరీ. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయాలి, ఆత్మ యొక్క పాఠాన్ని నేర్చుకోవాలి, అనుభవించాలి. మరి చక్కగా ఎన్లైటన్మెంట్ అయ్యి మరి ప్రతిరోజు ధ్యానం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్.